వివిధ రూపాలలో మీరందరూ కూడా నిన్న చూసే ఉంటారు. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది ఒక చర్చ మొదలైంది. రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిన్న తన అభిమానుల కోసం దాదాపుగా 4 గంటల పాటు సమయం వేచి ఉంచారు. ఆ సమయంలో భాగంగా అభిమానులతో ఫోటోలు దిగిన కార్యక్రమానికి సంబంధించి కూడా మనం చూసాం. దాంట్లో భాగంగా మరింత సమయం ఇచ్చి 4 గంటల పాటు నిల్చొని ఆ తర్వాత కూర్చొని కూడా వాళ్ళ అభిమానులందరికీ కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేదా ఫాలోవర్స్ కావచ్చు, లేదా కేసీఆర్ను అభిమానించే వాళ్ళందరికీ కూడా నిన్న పూర్తి స్థాయిలో సమయాన్ని వెచ్చించి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేసిండు కేసీఆర్. అయితే దాంట్లో భాగంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. మీ అందరికీ యథార్థమైన విషయాన్ని నేను చర్చించబోతున్నా. ఆట వేట ఎట్లుంటుందో ఈ రోజు నుండి మీ అందరికి కూడా నేను చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తా. సో మొత్తానికి నిన్న కేసీఆర్కు సంబంధించి ఇది నాయకుడి కోసం అభిమానులు. హైదరాబాద్లోని నందినగర్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసేందుకు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో ఆయన వారి కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించారు. దాదాపు 4 గంటల పాటు వచ్చిన ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగారు. పలు నియోజకవర్గానికి సంబంధించి చాలా మంది నేతలు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. అనేక మంది అభిమానులు కూడా చేరుకున్నారు. దాంతో పాటుగా నిన్న పరిగి నియోజకవర్గానికి చెందిన నర్సింహులు అనిత దంపతుల బాబుకు నామకరణం కూడా చేశారు. వేద పండితుల సలహాతో బాబు జన్మ నక్షత్రం ప్రకారం వచ్చిన అక్షరం ఆధారంగా సుమన్ అనే పేరు పెట్టారు అంటూ కూడా నిన్న ఈ అంశం కూడా ఒక సోషల్ మాధ్యమాలలో కనబడుతున్న దృశ్యం కూడా మనం చూడొచ్చు. సో ఇగో వీళ్ళిద్దరు దంపతులు బీఆర్ఎస్ అధినేత కోసం కలిసేందుకు సామాన్యమైన జనం తరలి రావడంతో హైదరాబాద్ నందినగర్ వీధులు కిక్కిరిసిపోయాయి. చాలా కాలం తర్వాత ఆయన అభిమానులను కేసీఆర్ నేరుగా కలుస్తున్నారు. అధికారాన్ని అందరినీ కూడా ఆప్యాయంగా పలకరిస్తున్నారు. దొడ్ల నరసింహులు అనే ఉద్యమకారుడు భార్యతో కలిసి వచ్చి తమ పాపకు పేరు పెట్టాలని కోరారు. దాంతో సుమన్ అనే పేరు నామకరణం చేసినట్టుగా తెలుస్తుంది అంటూ కూడా ఒక ప్రధానమైన అంశాన్ని కూడా చూస్తున్నాం. సో ఇది కేసీఆర్కు సంబంధించి నిన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అభిమానులకు సంబంధించి పూర్తి స్థాయిలో అందరినీ కలిసి ఫోటోలు దిగుతున్న దృశ్యాలు ఇవి. ఈ పక్కన ఈ నరసింహులకు సంబంధించిన దంపతులు, నరసింహులు ఉద్యమకారులకు సంబంధించి వాళ్ళ పాపకైతే ఏది నామకరణం చేసిన దృశ్యం అయితే చూస్తున్నాం. సో నామకరణం చేసి కేసీఆర్ ఆశీర్వదించిన దృశ్యాన్ని అయితే చూస్తున్నాం. అయితే దీంతో పాటుగా ఇంకొక అంశం కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్న ఎపిసోడ్ని కూడా